వెల్కమ్ టు ఎస్ఎస్ న్యూస్. నేను మీ శిరీష. ఇవాల్టి ముఖ్యాంశాలు. హెడ్లైన్ స్పాన్సర్డ్ బై జిఎన్ఆర్ గోల్డెన్ డైమండ్స్, వైఎస్ఆర్ జంక్షన్, నర్సన్నపేట. శ్రీవారి వైకుంఠ ద్వార దర్శనానికి వచ్చే భక్తుల కోసం విస్తృత ఏర్పాట్లు. నూతనంగా తీసుకువచ్చిన ఈడిప్ విధానంలో 1.80 లక్షల మందికి టికెట్లు జారీ చేసినట్లు టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడు వెల్లడి. అభివృద్ధి సంక్షేమమే లక్ష్యంగా వైకాపాను విడిచి టీడీపీలో చేరిన ప్రజలు. పాతపట్నం నియోజకవర్గం శాసనసభ్యులు మామిడి గోవిందరావు సమక్షంలో టీడీపీ బలోపేతం. సుమారు 1000 కుటుంబాలు పార్టీలో చేరికలు. తిరుమల చేరుకున్న తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి శ్రీవారి జ్ఞాపికను అందజేసిన టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడు. ముక్కోటి ఏకాదశి సందర్భంగా శ్రీ వెంకటేశ్వర ఆలయంలో పోటెత్తిన భక్తులు. వైకుంఠ ఏకాదశి సందర్భంగా పెన్సిల్ నీడిల్పై ఒక పక్క వెంకటేశ్వర స్వామి, మరో పక్క అలివేలు మంగమ్మను 1 గంట సమయంలో చిత్రీకరణ. 8 మిల్లీమీటర్ల పొడవు, 4 మిల్లీమీటర్ల వెడల్పుతో చెక్కిన సూక్ష్మ కళాకారుడు. శ్రీవారి వైకుంఠ ద్వార దర్శనానికి వచ్చే భక్తుల కోసం విస్తృత ఏర్పాట్లు చేపట్టినట్లు టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడు వెల్లడించారు. శ్రీవారి వైకుంఠ ద్వార దర్శనానికి వచ్చే భక్తుల కోసం విస్తృత ఏర్పాట్లు చేపట్టినట్లు టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడు వెల్లడించారు. సోమవారం ఆయన మీడియాతో మాట్లాడారు. శ్రీవారి వైకుంఠ ద్వార దర్శనం కోసం వచ్చే భక్తులకు నెల రోజుల నుంచి ముందస్తు సమాచారం మొదటి 3 రోజులకు అందించామన్నారు. నూతనంగా తీసుకువచ్చిన ఈడిప్ విధానంలో 1.80 లక్షల మందికి టోకెన్లు జారీ చేశామని వివరించారు. భక్తుల సమన్వయంతో శ్రీవారిని దర్శించుకోవాలని పేర్కొన్నారు. జనవరి 2 నుంచి భారీగా భక్తులు వచ్చిన ద్వార దర్శనం కల్పించేందుకు అవసరమైన అన్ని ఏర్పాట్లు సిద్ధం చేశామని వెల్లడించారు. వచ్చిన వారికి వచ్చినట్లు దర్శనం చేసి పంపిస్తామన్నారు. ఈ 10 రోజుల్లో ప్రణాళికకు అనుగుణంగా 7.50 లక్షల మంది భక్తులకు శ్రీవారి దర్శనం కల్పించడమే లక్ష్యమని చైర్మన్ వెల్లడించారు. ముక్కోటి ఏకాదశి సందర్భంగా శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయానికి భక్తులు పోటెత్తారు. శ్రీకాకుళం జిల్లా నర్సన్నపేట పట్టణంలోని శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో ముక్కోటి ఏకాదశి పర్వదినాన్ని పురస్కరించుకుని భక్తులు స్వామివారిని దర్శించుకునేందుకు తరలివచ్చారు. మంగళవారం ఉదయం 3 గంటల నుంచే భక్తులకు స్వామి దర్శన భాగ్యాన్ని అర్చకులు, ఆలయ ధర్మకర్తలు కల్పించారు. స్వామివారు శేషవాహన అలంకరణలో దర్శనమిచ్చారు. ఈ సందర్భంగా ఆలయ అర్చకులు మాట్లాడుతూ ధనుర్మాసంలో వచ్చిన ముక్కోటి ఏకాదశి విశేషమైనటువంటి రోజని వివరించారు. నరసన్నపేట గ్రామంలో వేయించేసినటువంటి శ్రీ వెంకటేశ్వర స్వామివారి దేవస్థానంలో ఈ ధనుర్మాసంలో వచ్చేటువంటి శుద్ధ ఏకాదశి నాడు ముక్కోటి ఏకాదశిని ఈరోజు ఉత్తరద్వారం గుండా ముక్కోటి దేవతలందరూ కూడా వచ్చి స్వామివారిని ఆరాధిస్తారు అని చెప్పి మనకి ప్రతీతి. ఆ కారణం చేత వైష్ణవ ఆలయాలన్నింటిలో కూడా ఈ ఉత్తరద్వార దర్శనం జరుగుతూ ఉంటుంది. కనుక ఈరోజు స్థానికంగా ఉండేటువంటి మన వెంకటేశ్వర స్వామివారి దేవస్థానంలో అశేషమైనటువంటి భక్తులందరూ కూడా విచ్చేసి స్వామివారి యొక్క విశేషమైనటువంటి సేవల్లో పాల్గొని తీర్థప్రసాదాలు స్వీకరించి భక్తులందరూ కూడా సంతోషించారని భావిస్తున్నాం. అలాగే ఈరోజు అత్యంత విశేషమైన రోజు. స్వామిని దర్శించుకున్నంత మాత్రాన మనం చేసినటువంటి పాపాలన్నీ కూడా పోతాయని చెప్పి మనకి శాస్త్రం చెప్పబడింది. ఈ ధనుర్మాసమే విశేషం. అందులో వచ్చేటువంటి ముక్కోటి ఏకాదశి చాలా విశేషమైనటువంటి పర్వదినం. కనుక ఈరోజు భక్తులందరూ కూడా విరివిగా విచ్చేసి స్వామివారిని దర్శించి స్వామివారి యొక్క అనుగ్రహానికి పాత్రలవ్వాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నాం. అలాగే ఆలయానికి విచ్చేసిన మాజీ డిప్యూటీ సీఎం ధర్మాన కృష్ణదాసు మాట్లాడుతూ ముక్కోటి ఏకాదశి సందర్భంగా ఆలయ ధర్మకర్తలు ఉత్తర ద్వార దర్శనం కల్పించినందుకు ధన్యవాదాలు తెలియజేశారు. ప్రత్యేకమైనటువంటి వెంకటేశ్వర స్వామి గారి దర్శనం చేసుకునే అవకాశం ముక్కోటి ఏకాదశి సందర్భంగా ఉత్తర ద్వార దర్శనం కల్పించినటువంటి ఆలయ ధర్మకర్తలు, అలాగే మా సహచర వైఎస్ఆర్ పార్టీ నాయకులు, ఇక్కడ గ్రామ ప్రజలందరితో స్వామిని దర్శించుకునే భాగ్యం కలిగింది. అలాగే మా నాయకుడికి మరలా పరిపాలించే అవకాశం ముఖ్యమంత్రిగా రావాలని, మళ్ళీ ప్రజలందరికీ సర్వే జనే సుఖినో భవంతు నానుడిగా అందరికీ మేలు జరిగే విధంగా జగన్మోహన్ రెడ్డి గారికి సంపూర్ణమైన
ఆరోగ్యం, ఐశ్వర్యం, ఆయుస్సు, సమర్థత ఇచ్చి ప్రజలందరికీ మంచి పాలనిచ్చే అవకాశ భగవంతుడు కల్పించాలని, మా అందరికి కూడా భగవత్ ఆశీస్సులు ఉండాలని కోరుకుంటున్నాం. ప్రజలు ఆరోగ్యాలతో ఉండాలని ఆకాంక్షించారు. అలాగే ఆలయానికి వచ్చిన భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా పోలీసులు, ఆలయ సిబ్బంది కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేశారని తెలిపారు. అందరికీ నమస్కారం. ఈ వైకుంఠ ఏకాదశి సందర్భంగా మా నరసన్నపేట సర్కిల్ పరిధిలో ఉన్న నరసన్నపేట, పోలాకి, జలమూరు, సారవకోట లిమిట్స్లో ఉన్న అన్ని వెంకటేశ్వర స్వామి టెంపుల్స్ మరియు మిగతా ఆలయాల్లో రద్దీగా ఉండడంతో భక్తులతో అన్ని దగ్గరలో బందోబస్తు ఏర్పాటు చేయడం జరిగింది. అందులో భాగంగా నరసన్నపేటలో గల వెంకటేశ్వర స్వామి టెంపుల్లో ఈరోజు తెల్లవారు 3 గంటల నుంచి దర్శనాలు స్టార్ట్ అయినాయి. ఇందులో భాగంగా మా పోలీస్ సిబ్బంది తెల్లవారు నుంచి కష్టపడి ఉన్నారు. ఇంతవరకు దగ్గర సుమారు 4,000 నుంచి 5,000 మంది భక్తులు రావడం జరిగింది. ఇంకా ఈరోజు మధ్యాహ్నం 1 గంట వరకు ఉండి మళ్ళీ ఈవినింగ్ కూడా ఉంటుంది. పోలీస్ బందోబస్తుని సక్రమంగా ఏర్పాటు చేసుకుంటామండి. థ్యాంక్ యూ. వైసీపీ నుంచి టీడీపీలోకి చేరిన 200 కుటుంబాలను ఎమ్మెల్యే కొండ్రి మురళీమోహన్ పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు. విజయనగరం జిల్లా రాజం టీడీపీ క్యాంపు కార్యాలయంలో వైసీపీ నుంచి 200 కుటుంబాలు టీడీపీలో చేరాయి. ఈ మేరకు ఎమ్మెల్యే కొండ్రి మురళీమోహన్ వారికి పసుపు కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. అనంతరం నియోజకవర్గంలో పార్టీకి విశేష సేవలందించిన వారిని ఉత్తమ కార్యకర్తలుగా గుర్తించి అభినందించి అవార్డులతో సత్కరించారు. గతంలో ఎన్నడూ లేని విధంగా జరుగుతున్న అభివృద్ధి సంక్షేమానికి ప్రజలు ఆకర్షితులవుతూ ప్రభుత్వ పాలనకు బ్రహ్మరథం పడుతున్నట్లు తెలిపారు. పలువురు వైసీపీని వీడి టీడీపీలో చేరడం ఇందుకు నిదర్శనమన్నారు. శ్రీకాకుళం జిల్లా వ్యాప్తంగా వైకుంఠ ఏకాదశి సందర్భంగా ఆలయాల్లో పండుగ వాతావరణం. శ్రీకాకుళం జిల్లా వ్యాప్తంగా వైకుంఠ ఏకాదశి సందర్భంగా పండగ వాతావరణం నెలకొంది. పట్టణంలో గల మహాలక్ష్మి నగర్ కాలనీలో వెలసియున్న శ్రీ సుప్రప్రసన్న బదాద్రి సీతారామాలయంలో పండగ వాతావరణం నెలకొంది. వైకుంఠ ఏకాదశి సందర్భంగా స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. భక్తుల దర్శనానికి ఆలయ అర్చకులు ఉత్తర ద్వార దర్శనం ఏర్పాటు చేశారు. ఈ మేరకు ఆలయంలో స్వామి దర్శనానికి భక్తులు పోటెత్తారు. గోవింద నామస్మరణతో ఆలయ ప్రాంగణం మారుమ్రోగాయి. కూటమి ప్రభుత్వ పాలనపై మరియు నాయకత్వంపై నమ్మకంతో వైకాపా నుండి టీడీపీలోకి భారీ చేరికలు. పాతపట్నం నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీకి ప్రజాదరణ రోజురోజుకు పెరుగుతోంది. పాతపట్నం శాసనసభ్యులు మామిడి గోవిందరావు సమర్థ నాయకత్వంపై విశ్వాసంతో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీని విడిచి పాతపట్నం మండలంలో గల పాతపట్నం మేజర్ పంచాయతీ నుండి జడ్పీటీసీ సభ్యురాలు లింగాల ఉషారాణితో పాటు సుమారు 500 కుటుంబాలతో చేరాయి. మరియు మాజీ జడ్పీటీసీ జన్ని అప్పన్న 100 కుటుంబాలతో, కనకల కర్రన్న కమ్యూనిటీ హెల్త్ సెంటర్ మాజీ డైరెక్టర్ ఆధ్వర్యంలో సుమారు 100 కుటుంబాలు, పోతుబోలు రామారావు 9వ వార్డు నెంబర్ ఎన్ని తిరుపతిరావు 20 కుటుంబాలు, హెచ్ గోపాలపురం గ్రామానికి చెందిన 18వ వార్డు మెంబర్ కోస్ట్ మాధవరావు 20 కుటుంబాలతో చేరారు. సీతారాంపల్లి గ్రామానికి చెందిన సర్పంచ్ కుమార్ రెడ్డి, వైస్ ప్రెసిడెంట్ చక్రపాణి సోయి, ఉప్పాడ దాసిరెడ్డి మరియు 8 మంది వార్డు మెంబర్లతో 250 మంది కుటుంబాలతో చేరారు. సరాలి గ్రామానికి చెందిన వైస్ సర్పంచ్ యజ్జల లింగమూర్తితో పాటు 10 కుటుంబాలు చేరారు. ఈ మేరకు పాతపట్నం శాసనసభ్యులు మామిడి గోవిందరావు నూతనంగా పార్టీలోకి చేరిన వారిని టీడీపీ కండువ కప్పి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజల ఆంక్షలకు అనుగుణంగా అభివృద్ధి, సంక్షేమ పాలన అందించడమే తెలుగుదేశం పార్టీ లక్ష్యమని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షులు పైల బాబ్జీతో పాటు మండల నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. శ్రీవారి వైకుంఠ ద్వార దర్శనార్థం తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి కుటుంబ సభ్యులతో కలిసి తిరుమలకు చేరుకున్నారు. శ్రీవారి వైకుంఠ ద్వార దర్శనార్థం సోమవారం రాత్రి తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి కుటుంబ సభ్యులతో కలిసి తిరుమలకు విచ్చేశారు. శ్రీ గాయత్రి నిలయం వద్ద సీఎంకు టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు, అదనపు ఈవో వెంకటయ్య చౌదరి పుష్పగుచ్చంతో స్వాగతం పలికారు. అనంతరం శ్రీవారి జ్ఞాపికను అందజేశారు. ఏపీ వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు, రాష్ట్ర ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ రేవంత్ రెడ్డిని కలిశారు. వైకుంఠ ఏకాదశి సందర్భంగా పెన్సిల్ నీడిల్పై ఒక పక్క వెంకటేశ్వర స్వామి, మరో పక్క అలివేలు మంగమ్మను 1 గంట సమయంలో చెక్కిన సూక్ష్మ కళాకారుడు. వైకుంఠ ఏకాదశి సందర్భంగా శ్రీకాకుళం జిల్లా నరసన్నపేట పట్టణానికి చెందిన సూక్ష్మ కళాకారుడు వేరమల్లు నరసింహాచారి పెన్సిల్ ముళ్లపై ఒకవైపు వెంకటేశ్వర స్వామి, మరోవైపు అలివేలు మంగమ్మను అద్భుతంగా చెక్కారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ
ముక్కోటి ఏకాదశి పర్వదినాన్ని పురస్కరించుకుని ఈ కళారూపాన్ని రూపొందించినట్లు వివరించారు. పెన్సిల్ ముళ్లపై 8 మిల్లీమీటర్ల పొడవు, 4 మిల్లీమీటర్ల వెడల్పుతో ఈ రూపాన్ని చెక్కినట్లు తెలిపారు. గత ఎన్నో ఏళ్లుగా ఇలాంటి పర్వదినాల్లో దేవతామూర్తులను, దేశ నాయకులను చెక్కడం జరిగిందని పేర్కొన్నారు. నా పేరు వీరమల్లి శివనాగ నరసింహాచారి, మైక్రో ఆర్టిస్ట్ని. అలాగే బంగారు పని కూడా చేస్తుంటాను. సంతపేట, నర్సనపేట అండి. గత 15 సంవత్సరాలుగా ఈ మైక్రో ఆర్ట్ అనేది చేస్తున్నాను. ఈ సంవత్సరం స్వామివారిని, అమ్మవారిని ఒకే నీడిల్పై చెక్కడం జరిగింది. గతంలో కూడా దేవతామూర్తులు కానీ ఇలాగ దేశ నాయకులు కానీ చాలామంది చేయడం జరిగింది. గతంలోని చాలా కొన్ని వందల ఫోటోలు చెక్కాను. అలాగే వెంకటేశ్వర స్వామి అనేది ప్రత్యేకం. ఎందుకంటే గతంలోనే ఇది 2019లోని స్వామివారిని తిరుపతిలోని లైవ్లో చెక్కడం జరిగింది. అది 10 నిమిషాల టైంలోనే. తర్వాత ఆస్థాన మండపంలోని కొండపైన చెక్కడం జరిగింది రెండోసారి. ఈసారి వైకుంఠ ఏకాదశి సందర్భంగానే కొంచెం డీటెయిల్గా కనిపించాలని చెప్పి కొంచెం ప్రత్యేకంగానే ఈ స్వామివారం అనుగ్రహం ఉండాలని మళ్ళీ చెక్కాను. నర్సనపేట ఎస్ఎస్ న్యూస్కి ధన్యవాదాలు. ఇలా మాలాంటి ఆర్టిస్టులకు ఎంతోమందిని వెలుగు తీస్తూ మంచి మంచి న్యూస్ అందిస్తున్న ఈ నర్సనపేట ఎస్ఎస్ టీంకి శుభాకాంక్షలు తెలుపుతున్నాను. దేవతామూర్తుల చిత్రాలను చెక్కడం ఎంతో ఆనందంగా ఉంటుందని ఆయన తెలిపారు. విలేజ్ హెల్త్ క్లినిక్ నిర్మాణానికి ఎమ్మెల్యే మామిడి గోవిందరావు శంకుస్థాపన చేశారు. పాతపట్నం నియోజకవర్గం ఎల్లంపేట మండలం పెద్దకోట గ్రామంలో ప్రధానమంత్రి ఆయుష్మాన్ భారత్ హెల్త్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ మిషన్ పథకం కింద 55 లక్షల నిధులతో నిర్మించనున్న విలేజ్ హెల్త్ క్లినిక్ ను నియోజకవర్గ శాసనసభ్యులు మామిడి గోవిందరావు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజల ఆరోగ్య పరిరక్షణ కూటమి ప్రభుత్వ ధ్యేయమని తెలిపారు. గ్రామస్థాయిలోనే నాణ్యమైన వైద్య సేవలు అందించాలనే ఉద్దేశంతో ప్రభుత్వం ఆరోగ్య మౌలిక వసతులను బలోపేతం చేస్తుందని వివరించారు. ప్రతి పౌరుడికి అందుబాటులో వైద్య సేవలు కల్పించేందుకు ప్రభుత్వం చిత్తశుద్ధితో కృషి చేస్తుందని పేర్కొన్నారు. ఈ విలేజ్ హెల్త్ క్లినిక్ నిర్మాణంతో పెద్దకోట గ్రామంతో పాటు పరిసర గ్రామాల ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందుబాటులోకి వస్తాయని తెలిపారు. ఈ కార్యక్రమంలో మండల స్థాయి అధికారులు, ఎన్డీఏ కూటమి నాయకులు, ప్రజాప్రతినిధులు, పార్టీ కార్యకర్తలు మరియు గ్రామస్తులు పాల్గొన్నారు. శ్రీ సూర్యనారాయణ స్వామివారి దేవస్థానంలో ముక్కోటి ఏకాదశి పర్వదిన వేడుకలు అత్యంత భక్తి శ్రద్ధలతో వైభవంగా జరిగాయి. ప్రసిద్ధ పుణ్యక్షేత్రం, ప్రత్యక్ష దైవం, ఆరోగ్య ప్రదాత శ్రీ సూర్యనారాయణ స్వామి దేవస్థానంలో మంగళవారం ముక్కోటి ఏకాదశి పర్వదిన వేడుకలు అత్యంత భక్తి శ్రద్ధలతో వైభవంగా జరిగాయి. ఉదయం 5:30 గంటల నుంచే భక్తులకు వైకుంఠ ద్వార దర్శనం కల్పించారు. ఆలయ ప్రధాన అర్చకులు ఇప్పిలి శంకర్ శర్మ ఆధ్వర్యంలో స్వామివారి ఉత్సవ మూర్తులను అశ్వవాహనంపై అధిష్ఠింపజేసి గ్రామ వీధుల్లో తిరువీధి మహోత్సవం నిర్వహించారు. మంగళ వాయిద్యాలు, వేద మంత్రోచ్చారణల నడుమ స్వామివారి ఊరేగింపు నయనానందకరంగా సాగింది. ఈ సందర్భంగా ప్రధాన అర్చకులు శంకర్ శర్మ మాట్లాడుతూ మహావిష్ణువు గరుడ వాహనుడై ముక్కోటి దేవతలతో కలిసి భూలోకానికి దిగివచ్చి భక్తులకు దర్శనమిచ్చే పవిత్రమైన రోజు కావున దీనికి ముక్కోటి ఏకాదశి అని పేరు వచ్చిందని వివరించారు. ఈ పర్వదినాన్ని పురస్కరించుకుని ఉషా పద్మిని ఛాయ సమేత శ్రీ సూర్యనారాయణ స్వామివారికి ప్రత్యేకంగా పుష్యశుద్ధ ఏకాదశి కళ్యాణం నిర్వహించారు. ఆలయ డిప్యూటీ కమిషనర్ మరియు కార్యనిర్వహణ అధికారి కేఎన్విడి ప్రసాద్ మాట్లాడుతూ స్వామివారి దర్శనార్థం విచ్చేసిన భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా అన్ని జాగ్రత్తలు తీసుకున్నామని, క్యూలైన్లు తగిన ఏర్పాట్లు చేసినట్లు వెల్లడించారు. ముక్కోటి ఏకాదశి సందర్భంగా ఆలయాల్లో ప్రత్యేక పూజా కార్యక్రమాలు. శ్రీకాకుళం జిల్లా నరసన్నపేట పట్టణంలోని రాజీవ్ నగర్ కాలనీ, పురుషోత్తం నగర్ కాలనీలో వేంచేసి ఉన్న శ్రీ సీతారామాలయంలో ముక్కోటి ఏకాదశి పర్వదినాన్ని పురస్కరించుకుని ఉదయం 5 గంటల నుంచి స్వామివారికి విశేషమైన పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయ అర్చకులు వనమాలి ప్రదీప్ కుమార్ శర్మ మాట్లాడుతూ ముక్కోటి ఏకాదశి పర్వదినం సందర్భంగా భక్తులకు 5 గంటల నుంచి ద్వారదర్శనం కల్పించడం జరిగిందని తెలిపారు. అలాగే సాయంత్రం శోభాయాత్ర నిర్వహించబడుతుందని భక్తులకు తెలియజేశారు. రాజీవ్ నగర్ కాలనీ మరియు పురుషోత్తం నగర్ కాలనీ మరియు పురుషోత్తం నగర్ కాలనీలో విచ్చేసినటువంటి శ్రీ శ్రీ సీతారామచంద్ర స్వామి వారికి వైకుంఠ ఏకాదశి ఉత్తర ద్వార దర్శనం నమస్కరించుకుని ఈ రోజు ఉదయం 5 గంటల నుంచి స్వామివారికి విశేషమైన నక్షత్ర హారతి, అదేవిధంగా అభిషేకము అర్చన చేయడం జరిగింది. 50 మంది భక్తి శ్రద్ధలతో రాముడిని సందర్శించుకుని స్వామివారి యొక్క కృపలకు పాత్రులయ్యి స్వామివారి యొక్క తీర్థ ప్రసాదాలని స్వీకరించారు. అది కాకుండా ఈ రోజు మధ్యాహ్నం 4 గంటల నుండి రాజీనగర్ కాలనీ, పురాతన నగర్ కాలనీ మీదుగా బజార్కి రామదండిన శ్రీ శ్రీ సీతారామస్వామి విగ్రహాల శోభాయాత్ర కార్యక్రమం, త్రివీధి కార్యక్రమం
జరగనుంది. భక్తులు 50 మంది ఈ యొక్క శోభాయాత్రలో పాల్గొని స్వామివారి యొక్క కృపకు పాత్రులవుతారని ప్రార్థిస్తున్నాం. డ్రగ్స్ వద్దు ఆరోగ్యమే ముద్దు అనే నినాదంతో అభ్యుదయ సైకిల్ యాత్రను కంచిలి మండలంలో ఘనంగా నిర్వహించారు. డ్రగ్స్ దుష్ప్రభావాలపై ప్రజలకు, ముఖ్యంగా యువతకు అవగాహన కల్పించాలనే లక్ష్యంతో డ్రగ్స్ వద్దు బ్రో ఆరోగ్యమే ముద్దు బ్రో అనే నినాదంతో అభ్యుదయ సైకిల్ యాత్రను మంగళవారం కంచిలి మండలంలో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమం ప్రజల్లో విశేష స్పందన పొందింది. ఈ కార్యక్రమంలో ప్రభుత్వ విప్ ఇచ్చాపురం శాసనసభ్యులు బెందాల అశోక్ పాల్గొని మాట్లాడారు. డ్రగ్స్ వల్ల యువత ఆరోగ్యం మాత్రమే కాకుండా వారి భవిష్యత్తు కూడా తీవ్రంగా దెబ్బతింటుందని హెచ్చరించారు. మత్తు పదార్థాలకు పూర్తిగా దూరంగా ఉండి చదువు, క్రీడలు, ఆరోగ్యంపై దృష్టి సారించాలని యువతకు హితవు పలికారు. ఇలాంటి అవగాహన కార్యక్రమాలు సమాజంలో సానుకూల మార్పుకు దోహదపడతాయని సోంపేట సర్కిల్ ఇన్స్పెక్టర్ మంగరాజు, కంచిలి ఎస్ఐ పి పార్నాయుడు తెలిపారు. ఈ అభ్యుదయ సైకిల్ యాత్రలో తెలుగుదేశం పార్టీ కంచిలి మండల అధ్యక్షులు మాదిన రామారావు, టీడీపీ కంచిలి మండల అధ్యక్షులు వాసాల రమేష్ రెడ్డి, మండల విద్యాశాఖ అధికారులు సప్పటి శివరాం ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. ఆర్టీసీ అవుట్సోర్సింగ్ యూనియన్ 2వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలను శ్రీకాకుళం ఆర్టీసీ ప్రాంగణంలో ఘనంగా నిర్వహించారు. ఆర్టీసీ అవుట్సోర్సింగ్ యూనియన్ 2వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలను సోమవారం ఆర్టీసీ ప్రాంగణంలో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో శ్రీకాకుళం శాసనసభ్యులు గొండుశంకర్ ముఖ్య అతిథిగా పాల్గొని ఆవిర్భావ దినోత్సవ వేడుకలను ప్రారంభించి ఆయన మాట్లాడారు. అందరికీ మంచి రోజులు రానున్నాయని, ఏపీఎస్ఆర్టీసీ అవుట్సోర్సింగ్ ఎంప్లాయీస్ యూనియన్ సమస్యలు ఏమున్నా నన్ను నేరుగా సంప్రదించాలని, యూనియన్కు మా పూర్తి సహాయ సహకారాలు అందిస్తానన్నారు. కూటమి ప్రభుత్వం ప్రజల ప్రభుత్వమని, ప్రతి ఒక్కరి శ్రేయస్సు కోరుకునే వ్యక్తినని, తప్పకుండా ఎటువంటి సమస్యనైనా సత్వరమే పూర్తయ్యేలా చూస్తానని హామీ ఇచ్చారు. అనంతరం విజయనగరం జోనల్ చైర్మన్ దున్ను దొరతో కలిసి రాష్ట్ర, జిల్లా క్యాలెండర్ను ఆవిష్కరించి ముందస్తు సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేశారు. డ్రగ్స్ రహిత సమాజం కోసం అభ్యుదయ సైకిల్ యాత్రను ఇచ్చాపురం నియోజకవర్గంలో నిర్వహించారు. గంజాయి రహిత సమాజమే ధ్యేయంగా వినూత్న అభ్యుదయ సైకిల్ ర్యాలీ ఏపీ స్టేట్ పోలీస్ యువకుల ఆధ్వర్యంలో 1100 కిలోమీటర్ల సైకిల్ ర్యాలీలో భాగంగా సోంపేట ప్రభుత్వ జూనియర్ కాలేజీ నుండి గాంధీ మండపం వరకు అవగాహన ర్యాలీ ఏర్పాటు చేశారు. యువతను మాదక ద్రవ్యాలకు దూరంగా ఉండడమే ధ్యేయమని, మత్తుకు, గంజాయికు అలవాటు పడి జీవితాలను నాశనం చేసుకోవద్దని ఇచ్చాపురం శాసనసభ్యులు ప్రభుత్వ విప్ బెందాల అశోక్ యువతను హితవు పలికారు. ఇవి ఈనాటి వార్తలు. మరిన్ని వార్తలతో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి SS న్యూస్.